హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక భలే సరదా కథ వినబోతున్నాం. ఎవరి గురించో తెలుసా? మన బుజ్జి బుజ్జి పండ్ల స్నేహితుల గురించి. అమ్మో! ఎండాకాలంలో బయటికి వెళ్తే ఎలా ఉంటుంది? అబ్బో! మండిపోతోంది కదా! ఒక్కోసారి మనం ఐస్ క్రీంలా కరిగిపోతున్నామా అనిపిస్తుంది. పాపం మన పండ్ల స్నేహితుల పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉందంట. ఓరి దేవుడో! చూడండి చూడండి తోనియప్ ఎండకి ఎలా అయిపోయారో! ఇక్కడున్నారు చూడండి మన స్నేహితులు. ముద్దులొలికే పుచ్చకాయ. ఎంత తియ్యగా ఉంటుందో ఆ మామిడి పండు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే నారింజ. ఇంకా అల్లరి పైనాపిల్. పాపం అందరికీ చెమటలు కారిపోయి ముఖాలు చిన్నబోయాయి. అలా ఎండలో బాధపడుతూ ఉండగా వాళ్ల బుర్రలో టక్కునొక బల్బెలిగింది. ఒక సూపర్ ఐడియా అనమాట. ఏంటది? వెకేషన్. అవును, కరెక్ట్. ఈ వేడిని తట్టుకోవాలంటే వెంటనే ఒక వెకేషన్కి వెళ్ళిపోవాలి. అసలు వెకేషన్ అంటే ఏంటి? అంటే ఈ ఎండకు టాటా చెప్పేసి ఎక్కడైనా చల్లగా ఉండే చోటికి సరదాగా ఒక ట్రిప్ వెళ్లడం. ఇక ఆలోచన రావడమే ఆలస్యం. వెంటనే పనుల్లోకి దిగిపోయారు. తమ బుజ్జిబుజ్జి బ్యాగులన్నీ సర్దేశారు. తర్వాత దారి తప్పిపోకుండా ఉండేందుకు ట్రావెల్ మ్యాప్ కూడా చేతిలోకి తీసుకున్నారు. అన్నీ రెడీ. ఇంకేముంది, వాళ్ల చిట్టికార్ని స్టార్ట్ చేసేశారు. భుర్ర్ ఉరుం ఉరుం. అలా నలుగురు స్నేహితులు తమ చిట్టి కారులో బయల్దేరారు. కిటికీల నుంచి చల్లటి గాలి వస్తుంటే హాయిగా ఊగుతూ బీచ్ వైపు దూసుకెళ్తున్నారు. ఎండకు దూరంగా, చల్లదనానికి చాలా దగ్గరగా. హమ్మయ్య! చివరికి అనుకున్న చోటకు వచ్చేశారు. చూడండి ఎంత హాయిగా ఉందో. బీచ్ చైర్స్లో కూర్చుని రిలాక్స్ అవుతున్నారు. ఆ తర్వాత స్ట్రాతో సుర్ సుర్ మంటూ చల్లటి కొబ్బరినీళ్లు తాగుతున్నారు. ఆ చల్లటి గాలికి వాళ్ల ఆనందానికి అస్సలు హద్దులే లేవు. అంతా ఇంత హాయిగా ప్రశాంతంగా ఉంది కదా. కాని ఒక్క నిమిషం. అదేంటి, వాళ్ల మీదేదో పెద్ద నీడ పడుతోంది. అది మెల్లమెల్లగా దగ్గరికి కూడా వస్తోంది. ఏమయ్యుంటుంది అది? అయ్య బాబోయ్! అది ఒక పెద్ద చెయ్యి, ఒక మనిషి చెయ్యి వాళ్ళని పట్టుకోడానికి వస్తోంది. చూడండి, ఆ చేతి ముందు మన పండ్ల స్నేహితులు ఎంత చిన్నగా, అచ్చం చీమల్లా కనిపిస్తున్నారో. ఇక మొదలైంది అస్సలైన పరుగుపందెం. ఎలాగైనా తప్పించుకోవాలి. చూడండి ఎలా పరిగెడుతున్నారో. ఆ పెద్ద చెయ్య పట్టుకోబోతుంటే దొర్లుకుంటూ గెంతులు వేస్తూ ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. అయ్యో, ఈ చేజ్ చుట్టానికి భలే గమ్మత్తుగా ఉంది గదా. శ్వాస బిగపట్టండి ఒక్క క్షణం. హమ్మయ్యా! అచ్చం వెంట్రుక వాసిలో తప్పించుకున్నారు. మన పండ్ల స్నేహితులు ఎట్టకేలకు ఆ పెద్ద చేతికి దొరక్కుండా సేఫ్గా బయటపడ్డారు. అబ్బా, ఎంత పెద్ద ప్రమాదం తప్పిపోయిందో! సరే, ఇదంతా బానే ఉంది కాని ఇప్పుడు చెప్పండి, ఈసారి మన పండ్ల స్నేహితులు వాళ్ల నెక్స్ట్ అడ్వెంచర్కి ఎక్కడికి వెళ్తారనుకుంటున్నారు? ఏమైనా ఎత్తైన కొండలపైకా, లేకపోతే లోతైన సముద్రం లోపలికా? అదీ కాకపోతే ఆకాశంలో చుక్కల మధ్యలోకి వెళ్తారా? ఆలోచించి చెప్పండి.